హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. చికెన్తో ఎప్పుడు చేసేలాగా కాకుండా కొత్తగా ఒక 2 రెసిపీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేసా మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించేలా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్తో ఇంకొక గొప్ప స్టార్టర్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అదే అండి బటర్ గార్లిక్ చికెన్. గొప్ప ఫ్లేవర్స్తో మీకు వండుతుంటేనే సగం అయిపోయిద్ది. అంతలా తినేస్తావు, అంత టేస్టీగా కూడా ఉండిద్ది. ముందుగా 400 గ్రాముల చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి చుక్క కూడా నీళ్ళు లేకుండా ఇలాగ స్ట్రైనర్లో బాగా వడగట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలలో పసుపు ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ మీ కారానికి తగినంత వేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలాగే సగం నిమ్మ చెక్కను పిండుకుంటే సరిపోతుంది. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మసాలాలు మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు లేకపోతే 1 గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. అట్లీస్ట్ 30 నిమిషాలు అయినా సరే మ్యారినేషన్ చేసుకోండి. 30 నిమిషాల తర్వాత ఈ ముక్కలని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలు ఒక్కొక్కటి ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకొని పైన మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ముక్క ఒక్కొక్కటి ఇలాగే రెండో వైపుకి మార్చుకోండి. ఇలాగ రెండో వైపుకి మార్చుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ 10 నిమిషాలలో ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలాగ కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న దీనిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చికెన్ ఉడికించుకుంటున్నాం కదా, పైన మూత తీసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాలు అనే కంటే కూడా చికెన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. ఒక 80 నుంచి 90% దాకా చికెన్ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 20 నుంచి 25 దాకా వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలను మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని సోయా సాస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. డార్క్ సోయా సాస్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని కచ్చప్ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసిన వెంటనే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. వెంటనే స్పీడ్గా కలుపుకోండి. ఇలాగా చికెన్ ముక్కలు వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. అట్లీస్ట్ ఒక 5 నుంచి 7 నిమిషాల దాకైనా సరే ఉడికించుకోండి. 5-7 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా బటర్ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఉడికించేటప్పుడే సగం అయిపోయిద్ది, అంతలా ఖాళీ చేసేస్తావు, అంత టేస్టీగా కూడా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వెరైటీగా డిఫరెంట్గా జపాన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకొని అదే కప్పుతో 1 కప్పు కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకోండి. ఈ రెసిపీలో మనం ఎక్కడా కూడా రెడ్ చిల్లీ వేయము, అందుకని బ్లాక్ పెప్పర్ పౌడర్ మీ కారానికి తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు కొంచెం వేసుకుంటూ బ్యాటర్ దాకా రెడీ చేసుకోవాలి. ఈ పిండి మనకి మరీ జారుగా కాకుండా కొంచెం సెమీ థిక్ పేస్ట్ లాగా చేసుకొని
సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీని నేను 1 కేజీ చికెన్తో చూపిస్తున్నాను. 1 కేజీ చికెన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మనం రెడీ చేసుకున్న మైదా అలాగే కార్న్ఫ్లోర్ పేస్ట్ వేసేయండి. ఈ బ్యాటర్ వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపడం వలన ముక్కలకి కోటింగ్ అనేది బాగా అయ్యిద్ది. ఇలాగా ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ముక్కలకి ఎంత బాగా కోటింగ్ అయ్యిద్దో. ఇలాగా కోటింగ్ అయిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 30 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేయకుండా లైట్గా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి. ఇలాగ ముక్కలు వేసిన వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత గరిటెతో కలపండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలాగ రెండో వైపు కూడా మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 15 నుంచి 20 దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదా, ఈ గ్యాప్లో చికెన్ కూడా ఉడుకుతుంది. ఈ చికెన్ మరీ ఎక్కువ రంగు ఏమీ మారదు. చికెన్ ఉడికిందో లేదో చూసుకొని మనం ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇలాగ మీకు ఎంత కావాలంటే చికెన్ అంత చికెన్ మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే చికెన్ ఇలాగ ఫ్రై చేసుకున్న వెంటనే తినొచ్చు, లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇలాగ చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేకపోతే బటర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేకపోతే బటర్ వేసుకొని 15 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలను ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని వెల్లుల్లి రెబ్బలను 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. 1 నిమిషం తర్వాత మనం జీడిపప్పు పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న జీడిపప్పు పౌడర్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇలాగ లైట్గా మనకి బబుల్స్ వస్తాయి. అప్పుడు సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పాలు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు నుంచి 1 కప్పు దాకా పచ్చి పాలు వేసుకోండి. పాలు వేడి చేయాల్సిన అవసరం లేదు, పచ్చి పాలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి పాలే వేస్తున్నాను. పచ్చి పాలు ఒక చేత్తో కలుపుతూ ఇంకొక చేత్తో పాలు వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే విస్కర్తోనైనా కలపచ్చు. ఇలాగా పాలు 1 కప్పు నుంచి 1.5 కప్పు దాకా వేసుకొని పాలను ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఒక్కొక్కటి వేసుకోండి. ఇలాగ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఈ చికెన్ ముక్కలు మొత్తం పాలలో మునిగేలాగా కలుపుకోవాలి. ఇలాగ చికెన్ ముక్కలు మొత్తం పాలలో మునిగేదాకా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. పాలు చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. ఇలాగ పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇలాగా ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకుంటే మనకి పాలు అనేవి దగ్గరగా పడతాయి. ఇలాగ మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలి అనుకున్నారో ఆ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నువ్వులు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పచ్చిమిర్చి వేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.